హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మీకోసం మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చానండి. ఏంటంటే సండే స్పెషల్ దమ్ బిర్యానీ అండి. ఇలా చేసి పెట్టండి. నేను చెప్పిన కొలతలతో చాలా బాగా వస్తుంది. చికెన్ జ్యూసీగా ఉడికింది. ఎంత బాగా వచ్చిందో చూడండి. ఇంకెంత ఆలస్యం, రెడీ చేద్దాం పదండి. నేను 1 kg బాస్మతి రైస్ తీసుకున్నానండి. అది శుభ్రంగా కడిగి 1 hour నానబెట్టండి. దమ్ బిర్యానీకి ఇలాంటి పెద్ద పెద్ద చికెన్ ముక్కలు కట్ చేయించుకోవాలండి. అందులో 2 tablespoon సాల్ట్, 2 tablespoon కారం, జీలకర్ర, ధనియాల పొడి ఆడించుకుని వేసుకుంటున్నానండి. ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, సన్నగా తరుక్కున్న కొత్తిమీర, 1/2 cup కర్డ్, వేయించుకున్న ఉల్లిపాయలు, లెమన్ వేసుకోవాలండి, ఒక ఫుల్ లెమన్, పచ్చిమిర్చి, లవంగాలు, లాలిగిపడం, బిర్యానీ మసాలా, బిర్యానీ ఆకులు, సాజీరా, దాల్చిన చెక్క, బిర్యానీ పువ్వు వేసుకొని బాగా మిక్స్ చేయాలండి. ఆ మసాలాలన్నీ చికెన్ ముక్కకి పట్టేలాగా బాగా మిక్స్ చేయండి. పుదీనా, కొత్తిమీర కన్ఫామ్గా ఉండాలండి. అది లేకపోతే బిర్యానీయే బాగోదు కదా. అలా వేసుకుని 1 hour ఫ్రిడ్జ్లో పెట్టుకొని బాగా మిక్స్ చేసుకున్నాక నేను వాటర్ తీసుకుని అందులో సాల్ట్ వేసి సాజీరా, బిర్యానీ పువ్వు, లాలిక్కాయలు, పుదీనా, కొత్తిమీర వేసుకోండి. బాగా మిక్స్ చేశాక అందులో 1 hour నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకుని దానిపైన ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకోవడం వల్ల ముద్ద కట్టకుండా ఉంటుంది. మనం 50% ఉడకబెట్టాక ఆ రైస్ అంతాని ఇంతకుముందు మిక్స్ చేసుకున్న చికెన్ ముక్కల్లోని అవి వేసుకోవాలండి. ఒక మందపాటి గిన్నె తీసుకొని, ఒక అడుగు మందపాటి గిన్నె తీసుకొని లేయర్గా బాస్మతి రైస్ వేసుకోవాలి. దానిపైన పుదీనా, కొత్తిమీర, వేయించుకున్న ఆనియన్స్ వేసుకోవాలండి. పాలలో కుంకుమ పువ్వు వేసి బాగా మరగబెట్టుకున్న పాలు బిర్యానీ పైన వేసుకోవాలండి. వేసుకొని అలాగా గాలి ఆడకుండా అలాగా చపాతీ ముద్ద అలాగా చుట్టేపులు పెట్టుకోవాలండి. ఫస్ట్ 10 minutes హై ఫ్లేమ్లో పెట్టుకుని తర్వాత 30 minutes లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఉడకనిచ్చాక మనకి బిర్యానీ రెడీ అవుతుందండి. ఒక 30 minutes అలా వదిలేసి మూత ఓపెన్ చేశాక మనకి బిర్యానీ రెడీ అవుతుందండి. చాలా జ్యూసీగా వస్తుందండి. మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. మిమ్మల్ని ఇంట్లో ఎంతో మెచ్చుకుంటారండి. ఇలా నేను చెప్పిన కొలతలతో బాగా చేశారనుకుంటే. చూసారా చికెన్ జ్యూసీగా ఎంత బాగా వచ్చిందో బిర్యానీ. చికెన్ దమ్ బిర్యానీ చాలా బాగుంటుందండి. ఇంట్లో ఒక్కసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. సండే స్పెషల్గా ఈసారి చికెన్ దమ్ బిర్యానీ చేయండి. ఇలాగ ఎంతో బాగుంటుందండి. నేను చెప్పిన కొలతలతో తయారు చేయండి. ఈసారి బాగా వస్తే నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.